బ్యాంకులో బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్న 22 మంది ఖాతాదారుల ఆభరణాలు కనిపించకుండా పోయాయి. 90 లక్షల విలువైన 700 గ్రాముల బంగారు ఆభరణాలను బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ స్వంత అవసరాలకు వినియోగించినట్లు తెలుస్తోంది. నెలవారీ ఆడిట్లో ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో బ్యాంక్ అధికారులు పోలీసులను ఆశ్రయించారు. మహబాద్ పట్టణంలో ఇండియన్ బ్యాంకులో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ బూక్యా రాజేష్ బ్యాంకులో కస్టమర్స్ గోల్డ్ లోన్ కని చెప్పిన బంగారాన్ని ఒక 700 గ్రామ్స్ వరకు అతను దొంగిలించి మిస్అప్రోప్రియేషన్ చేశాడని చెప్పేసి బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని. వర్త్ సుమారుగా ఒక 90 lakhs వరకు ఉంటుంది. 700 గ్రామ్స్ ఒక 22 కస్టమర్స్ 22 మంది కస్టమర్స్ సంబంధించిన ఒక 700 గ్రామ్స్ బంగారాన్ని వాళ్ళు గోల్డ్ లోన్ అని చెప్పేసి బ్యాంకులో డిపాజిట్ చేస్తే ఆ బంగారాన్ని తను దొంగతనం చేసి అతను సొంతానికి వాడుకున్నట్టుగా బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నాం. అతను ప్రస్తుతానికి అవసరాలు ఉన్నాడు, అతని త్వరలో పట్టుకుంటాం. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్, సుభాన్, సొంత బ్యాంకుకే సొంత బ్యాంకులో పనిచేసేటువంటి అసిస్టెంట్ మేనేజర్ కన్నం వేసినటువంటి ఘటన మహబూబాబాద్ జిల్లాలో కలకలం రేపుతోంది. ఇండియన్ బ్యాంకులో తమ బంగారాన్ని కుదువబెట్టడం, తాకట్టు పెట్టడం ద్వారా అక్కడ కొంతమంది ఏదైతే బ్యాంకు ఖాతాదారులు ఉన్నారో 22 మందికి సంబంధించినటువంటి బంగారం కనిపించకపోవడం కలకలం రేపింది. దాదాపుగా 700 గ్రాములు అంటే 90 లక్షల విలువ చేసేటువంటి 700 గ్రాముల బంగారము బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ సొంత ఖర్చులకు సొంత వాడకానికి వినియోగించుకున్నట్టు విచారణలో వెల్లడైంది. నెలవారీ ఆడిట్ లో ఈ విషయం వెలుగు చూసింది. అయితే అసిస్టెంట్ మేనేజర్ పైన బ్యాంకు మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ కోణంలో మరింత దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఈ 22 మందికి సంబంధించినటువంటి బంగారమేనా, ఇంకా ఎక్కువ మొత్తంలో కనిపించకుండా పోయిందా అనేటువంటి విషయాలు మాత్రం పోలీసులు ఆరా తీస్తున్నారు. బ్యాంకు మేనేజర్ ను ప్రస్తుతం అసిస్టెంట్ బ్యాంకు మేనేజర్ పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది. ఆయనను పట్టుకొని విచారిస్తే గానీ పూర్తి వివరాలు తెలియాలని పోలీసులు చెప్తా ఉన్నారు. ఆ కోణంలో అయితే పోలీసుల దర్యాప్తు అయితే సాగుతోంది. సుభాన్, రైట్, థ్యాంక్ యూ నవీన్.